the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 1వ దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆల్వేస్ బీ హ్యాపీ. 1 Thessalonians chapter 5 verses 16. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడండి. మరి చాలా మంది జీవితాలలో లోకంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి చింతిస్తారు. నా జీవితంలో ఎలాంటి మేలు జరగదా, ఇంకా నా జీవితం మారదా, నాకు ఎవరు సహాయము చేయరా, ఇక నా పరిస్థితి ఇదేనా అని ఎందరైతే బాధపడుతున్నారో, దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలోనూ మేలులను జరిగించాలని దినవాగ్దానములోను దేవుడు ఎంతగానో ప్రయాసపడుతూ దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని దేవుడు మనతో స్పష్టముగా తెలియచేస్తున్నాడండి. ఎడతెగక ప్రార్థనలు చేయుడి. అవునండి, దేవుడు మనలను సంతోషంగా ఉండమని దేవుడు ఈ దినవాగ్దానములోను మనతో స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అదే విధముగా ఎడతెగక ప్రార్థనలు చేయాలి. ఆయనకు హృదయపూర్వకంగాను పూర్ణ మనసుతో దేవునికి ఆరాధిస్తూ ఆయన సన్నిధానమున చేరి దేవునికి మన సమస్యలన్నీ దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడు తప్పకుండా పరిశీలన చేసి మనకు ఆనందముతో దయచేస్తాడండి. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన దయామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన గొప్ప దేవుడండి. ప్రతి ఒక్కరిని, పాపులనేమి నీతిమంతులనేమి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడండి. ప్రతి ఒక్కరికి అనేక రకాల అవకాశాలను దేవుడు దయచేస్తూనే ఉన్నాడు. వాటిని మనం గుర్తెరగాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని, ప్రేమను, సాత్వికమును ధరించుకొని అనునిత్యం ఆనందముతోనూ సంతోషముతోనూ దేవునికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన జీవితాలలోను, నీ జీవితాలలోను వెలుగులతో నింపి దేవుడు ఎల్లప్పుడూ నీ జీవితంలోను, ప్రతి ఒక్కరి జీవితాలలోను దేవుడు సంతోషమును దయచేయునుగాక. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, చాలి కలిగిన గొప్ప దైవ, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. గతించిన కాలమంతయు నీ రెక్కల చాటున భద్రపరిచి మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసినందుకు స్తోత్రాలు. దేవా, ఈ వాక్యం విన్న వారందరి జీవితాలలోనూ ఎందరైతే బాధపడుతున్నారో ఈ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని, దేవా, వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీరు వారి జీవితాలలోనూ సంతోషమును, ఆనందమును దయచేయండి. దేవా, ప్రతి ఒక్కరికి నీ యొక్క కృపాక్షేమములు దయచేసి మీరే ప్రతి ఒక్కరికి నెమ్మదిని, శాంతిని, ఆనందమును, ప్రశాంతతను దయచేయండి. నిన్నును బట్టి ఎందరైతే ఆనందిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, సమస్యలను బట్టి కృంగిపోతున్న వారి వైపు ఒక్కసారి చూడండి. దేవా, ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. ప్రభువా, నీ ఆనందముతోనూ వారిని ఆశీర్వదించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలోనూ, మా జీవితాలలోనూ నీ యొక్క శ్రేష్టమైన వెలుగులతో నింపి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.